హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా ఒక పాజిటివ్ ఓపెన్ చూసాము. తర్వాత అక్కడి నుంచి మార్కెట్స్ కిందకి వచ్చింది. అంటే ఒక దశలో నిఫ్టీ 12,800 కూడా మనకి బ్రేక్ అయింది. అయితే సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్లో నుంచి నిఫ్టీ అనేది రికవర్ అయింది. నిన్న ఏ విధంగా మనకి హై నుంచి కరెక్ట్ అయిందో ఈరోజు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ లో నుంచి బాగా రికవర్ అయింది. మరి ముఖ్యంగా లాస్ట్ 1 అవర్లో అయితే లాస్ట్ మినిట్ వరకు కూడా నిఫ్టీ పెరుగుతూనే ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అదే విధమైన ట్రెండ్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఒక దశలో 29,000 కూడా బ్రేక్ అయింది. బట్ మళ్ళీ లో నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ రికవర్ అయ్యి 29,549 దగ్గర క్లోజ్ అయింది, ప్లస్ 352 పాయింట్స్. అదేవిధంగా నిఫ్టీ 12,987. ఈరోజు హై కానీ గమనిస్తే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 13,080 దగ్గర హై ఫామ్ చేసింది. ఇక ఎక్కువగా ఈరోజు నిఫ్టీకి బాగా అంటే పర్సంటేజ్ పరంగా నిఫ్టీలో బాగా పెరిగిన స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు మెటల్ చెందిన స్టాక్స్ ఉన్నాయన్నమాట. జేఎస్డబ్ల్యూ కానివ్వండి, టాటా స్టీల్, ఇటువంటివన్నీ కూడా బాగా పెరిగాయి. తర్వాత గ్రాసిమ్ లాంటి స్టాక్ కూడా బాగా ఈరోజు పెరిగింది. మరోవైపు వీక్గా ఉన్న స్టాక్స్లో ఆటోమొబైల్ కంపెనీస్, ఐషర్ మోటార్స్ కానివ్వండి, మారుతి కానివ్వండి, ఇవన్నీ కూడా బీపీసీ లాంటి స్టాక్స్ ఈరోజు వీక్గా ఉన్నాయి. ఇది ఓవరాల్గా మార్కెట్. అయితే ఎక్కువగా మనకి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది చూసాము. F&O రిలేటెడ్ మూవ్స్ అనేది ఈరోజు బాగా మార్కెట్ని డామినేట్ చేసింది అంటే కూడా F&O రిలేటెడ్ మూవ్స్ అని చెప్పొచ్చు. దీంతోపాటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో యాక్షన్ అనేది బాగా ఉంది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము చాలా స్ట్రాంగ్గా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో దాదాపు ఎప్పుడు కూడా పార్టిసిపేషన్ చేయని స్టాక్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా అప్ ట్రెండ్ అనేది ఉంది. ఓవరాల్గా సెక్టార్ పరంగా చూసుకుంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అటు మెటల్స్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. తర్వాత మనకి షుగర్ కంపెనీస్లో కూడా ఈరోజు మంచి ర్యాలీ అనేది కనపడింది. బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే స్టాక్ స్పెసిఫిక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా, అంటే నిఫ్టీ కన్నా మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని పక్కన పెడితే ట్రేడింగ్ పరంగా ఇది. బట్ ఓవరాల్గా చూసుకుంటే స్టాక్ స్పెసిఫిక్ ఎక్కువగా మనకి న్యూస్ బేస్డ్ ఆర్ స్పెక్యులేటివ్ బేస్డ్ మూవ్స్ అనేది చూస్తున్నాం మార్కెట్స్లో. ఇది ఓవరాల్గా మార్కెట్స్. ఇక మనకి ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండవచ్చు. నిన్న చూసాము ఒక సెల్ ఆఫ్ 200 పాయింట్స్, హై నుంచి 300 పాయింట్స్ పడింది. ఈరోజు మళ్ళీ అంతే స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. నిన్న అనుకున్నట్టుగా 13,050 నుంచి 13,060 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది నిఫ్టీ ఫేస్ చేయొచ్చు. తర్వాత 13,200 అనేది మనకి ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు డిసెంబర్ సిరీస్కి, అంటే నెక్స్ట్ ఒక 1 వీక్కి అట్లా. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే మనకి 12,800 ఒకటి, అదేవిధంగా 12,660 అనేది ఒక సపోర్ట్గా ఉండవచ్చు. బట్ మార్కెట్స్ మాత్రం డిసెంబర్లో వోల్టాలిటీ అనేది పెరగవచ్చు అండి. ఇప్పుడు కంటిన్యూగా మనకి ఏదైతే ర్యాలీ అనేది మనకి నవంబర్ సిరీస్లో మనకి చూసామో ఆ విధంగా డిసెంబర్లో ఉండకపోవచ్చు. మధ్యలో బ్రేక్ పడవచ్చు, మళ్ళీ కిందకి రావచ్చు, మళ్ళీ కింద నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. ఈ విధంగా ఒక కొంచెం వోల్టాలిటీ అనేది పెరగవచ్చు ఓవరాల్గా నిఫ్టీలో. అట్ ద సేమ్ టైం కొన్ని స్టాక్స్ ఈవెన్ బాగా హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడానికి అవకాశం ఉంది. నిఫ్టీ పరంగా కొంచెం ఇక్కడ అలసిపోయినట్టు అనుకోవచ్చు అండి. ఎందుకంటే నిఫ్టీ కాంపోనెంట్స్లో మనకి ప్రధానంగా 4 చూడాల్సి ఉంటుంది. 4 కంపెనీస్, రిలయన్స్ కానివ్వండి, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫస్ట్ హైయెస్ట్ వెయిటేజ్ రిలయన్స్, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత హెచ్డిఎఫ్సి, తర్వాత ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ. ఇప్పుడు వీటి అన్నింటిలో కానీ గమనిస్తే మనకి అన్నీ కూడా రీసెంట్గా బాగా పెరిగిపోయి ఉన్నాయి. అన్నీ కూడా కొంచెం ఈ ట్రెండ్ అనేది, మరి ముఖ్యంగా రిలయన్స్ అయితే వీక్ అయిపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ని రోజులు చాలా స్ట్రాంగ్ ఉంది. అది కూడా కొంచెం ఈ లెవెల్లో బాగా ఎక్స్పెన్సివ్ బ్యాంక్ అండి హెచ్డిఎఫ్సి అయితే. సో కొంచెం అగ్రెసివ్గా అయితే పెరగదు, కాబట్టి కొంచెం ఇండెక్స్ ఆగుతుంది. అయితే స్టాక్ స్పెసిఫిక్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో హవా అనేది కొన్ని రోజులు కొనసాగడానికి అవకాశం ఉంది. అయితే నిఫ్టీలో భారీగా కరెక్షన్ వస్తే అప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా బాగా కరెక్షన్ రావచ్చు. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ట్రేడింగ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు స్టాప్ లాస్తో ట్రేడింగ్ చేసుకోండి. స్టాప్ లాస్ లేనిదే ట్రేడ్ చేయొద్దండి. ఎందుకంటే టెక్నికల్గా బ్రేక్అవుట్స్ కొన్ని ఎట్లా ఉంటాయంటే మార్కెట్స్ బాగున్నప్పుడు మంచి అప్ ట్రెండ్లో ఉంటాయి. వన్స్ అది అంటే లిక్విడ్ మార్కెట్స్లో ఎఫ్ఐ ఫ్లోస్ మనకి బాగా వస్తున్నాయి, దాని కారణంగా అన్ని పెరుగుతున్నాయి. వన్స్ ఎఫ్ఐ ఫ్లోస్ తగ్గిందంటే ఆబ్వియస్గా ఆ స్టాక్స్ వీక్ అవుతాయండి. ఎందుకంటే స్టాప్ లాస్ గురించి ఒకరు మెసేజ్ పెట్టారు. స్టాప్ లాస్ పెట్టాలా? ఆ స్టాప్ లాస్ మీద ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే స్టాప్ లాస్ ఫండమెంటల్స్ బాగున్నప్పుడు, అంటే సపోజ్ మనం మార్కెట్ బాగా క్రాష్ అయిన టైంలో సపోజ్ ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకే అనుకుందాం.
అదేంటంటే అది స్లోగా ఉంటుంది. మా ఎకానమీతో పాటు ఎకానమీలో గ్రోత్ ఎట్లా అంటే మరీ ఎకానమీ బాగా వీక్ అయితే ఆబ్వియస్ కొంచెం బ్యాంక్స్ వీక్ అవుతాయి. బట్ దాంట్లో మార్పులు ఆ సెక్టార్‌లో పెద్ద భారీ మార్పులు వచ్చే అవకాశం లేదు. ఒక ఓవరాల్‌గా ఈవెన్ హెచ్‌డిఎఫ్‌సి అటు గ్రూప్ పరంగా చూసుకుంటే కూడా చాలా ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అండి. కంటిన్యూయస్ గ్రోత్ అనేది ఉంది. సో అటువంటి దాంట్లో మీరు స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మీరు కొన్న ప్రైస్ అంటే అది ఇంపార్టెంట్. ఈ లెవెల్ అయితే అదే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొంచెం ఈ లెవెల్ ఎక్స్‌పెన్సివ్ అండి. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఈ లెవెల్ అయితే నేనైతే సజెస్ట్ చేయను. అదే ఇక్కడ నుంచి ఒక 20% అట్లా కరెక్ట్ అయిందనుకోండి, అప్పుడు కొనుక్కొని మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కి వదిలేస్తే స్లోగా అప్ ట్రెండ్ అనేది వస్తుంది. లేదా ఇన్సూరెన్స్ సెక్టార్ ఒకటి ఉంది. ఇన్సూరెన్స్ సెక్టార్‌లో అన్ని కంపెనీస్ కాదండి, కొన్ని కంపెనీసే బ్రాండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మంచి బ్రాండెడ్ కంపెనీస్ అటువంటి బ్రాండ్ అంటే లైక్ హెచ్‌డిఎఫ్‌సి కానివ్వండి, ఐసిఐసిఐ లాంటివి వాటిలో కూడా కొనుక్కొని మీరు ఇన్వెస్ట్మెంట్‌కి వదిలేయచ్చు. స్టాప్ లాస్ అవసరం లేదు. అంటే ఇమ్మీడియట్‌గా బిజినెస్‌లో మనకి బాగా బిజినెస్‌లో భారీగా నష్టాలు వచ్చి అటువంటి బిజినెస్ మోడల్ కాదు. ప్లస్ ఈ కంపెనీస్ కూడా ఏంటంటే ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ అండి, మంచి ఆర్గనైజేషన్స్ అనమాట. అయితే ఎప్పుడు మనం ఎగ్జిట్ కావాలి, ఏదైతే సెక్టార్ పరంగా భారీ మార్పులు రావడమో లేకపోతే ఆ కంపెనీలో ఫండమెంటల్స్ బాగా వీక్ అయిపోవడమో. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాము ఒక టైంలో మీడియా అంటే ఒక టైంలో మనకి మీడియా స్టాక్స్ బాగా పెరిగాయి. అయితే తర్వాత లాస్ట్ ఒక 5-6 ఇయర్స్‌గా చూస్తే మీడియా చెందిన స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ అయిపోయినాయి. అంటే మీడియాకి అనేది భవిష్యత్తు లేదు, ఫ్యూచర్ లేదు. మీరు ఏ మీడియా స్టాక్ అయినా తీసుకోండి. రీసెంట్‌గా ఏదో పెరిగాయంటే అది కొంచెం ఏదో జస్ట్ లిక్విడిటీ కారణంగా పెరిగాయి. అంతేగాని నిజంగా ఫ్యూచర్ మీడియాకి లేదు. అందుకే టెక్నాలజీలో వచ్చిన మార్పులు, యాడ్ రెవెన్యూస్ బాగా తగ్గిపోతాయి. ఇక్కడ ఏదంటే కస్టమైజ్డ్ యాడ్స్ ఇస్తున్నారు. మనం చూస్తున్నాం యూట్యూబ్‌లో మీరు ఏది వెతికితే అంటే మీరు సెర్చ్ చేస్తే గూగుల్‌లో ఏ ప్రోడక్ట్ సెర్చ్ చేస్తే మీకు యాడ్ కూడా అదే యాడ్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చే మార్పులు బాగా వచ్చేసాయి కాబట్టి సో అక్కడ మనకి మీడియాకి తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అటువంటి టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఎగ్జిట్ కావాలండి. ఫండమెంటల్స్ వీక్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి, సెక్టర్ కానీ ఆర్ స్టాక్ కానీ. అది ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇక ట్రేడింగ్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టాప్ లాస్ లేనిది, మరీ ముఖ్యంగా ఎటువంటి మార్కెట్లో స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఆ స్టాక్ మనకి తెలియదండి. ఇప్పుడు రీసెంట్గా పెరుగుతున్న స్టాక్స్ అన్నీ కూడా టెక్నికల్గా ఈరోజు ఒక ఫ్యూ డేస్ బాగా పెరిగింది, మంచి వాల్యూమ్ జరిగితే టెక్నికల్గా అన్ని బ్రేక్అవుట్ వచ్చిందని అందరూ అనుకుంటారు. సో ఆ బ్రేక్అవుట్లో బై చేస్తారు. బట్ వన్స్ ఈ లిక్విడిటీ కానీ బాగా తగ్గితే ఆబ్వియస్గా అదే స్టాకు మనకి ఏ విధంగా పెరిగిందో అదే స్టాకు బాగా పడిపోతుంది. ఎంతవరకు పడుతుందో మనకు తెలియదు కదా. అందుకని స్టాప్ లాసెస్ ఖచ్చితంగా పెట్టాలి. ఎంత పెట్టాలి అనేది ఆ స్టాక్ని కొన్న ప్రైసు, తర్వాత వాళ్ళ రిస్క్ అంటే ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతారో, వాళ్ళ టైమింగ్ అంటే వాళ్ళ టైం అనమాట. అంటే 1 మంత్ కోసమా 2 మంత్స్ కోసమా దాన్ని దాన్ని చూసుకొని స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఏదైనా కూడా స్టాప్ లాస్ డే ట్రేడింగ్ పరంగా ఒక స్టాప్ లాస్ ఉంటుందండి, పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఒక స్టాప్ లాస్ ఉంటుంది. ఇది మళ్ళీ తెలుసుకోవాలంటే మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ మీద ఆధారపడాలండి. ఇది స్టాప్ లాస్ గురించి. ఇక రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్ గురించి మనం ఈరోజు గ్లాండ్ ఫార్మా గురించి అడుగుతున్నారు చాలామంది. రీసెంట్గా ఐపీఓ అండి, రీసెంట్ ఐపీఓ అందరికి తెలిసిందే. ఫండమెంటల్ పరంగా ఓకేనండి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. అందరికి తెలిసిందే. వీళ్ళు వాళ్ళ బిజినెస్ మోడల్ ఏదంటే జనరిక్ ఇంజెక్టబుల్స్ అందులో ఉన్నారు. దీంతో పాటు వీళ్ళు మనకి ఫార్ములేషన్స్లో కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా జనరిక్ ఇంజెక్టబుల్స్లో వీళ్ళు అటు అంకాలజీ తర్వాత ఆప్థమాలజీ డివిజన్లో ఉన్నారు. ఎక్కువగా వీళ్ళు మెయిన్ ఫోకస్ అంతా కూడా మెయిన్ బిజినెస్ అది. తర్వాత ఫార్ములేషన్స్లో ఉన్నారు. ఫార్ములేషన్లో గైనకాలజీ, ఆప్థమాలజీలో ఉన్నారు. దీంతోపాటు వీళ్ళు ఇప్పుడు ఏపీఎస్లో కూడా ఉన్నారు. బట్ ఏపీ అంతా బిజినెస్ పరంగా అంత పెద్దగా లేదు. ఇప్పుడు ఏపీఎస్ మీద ఫోకస్ ఎక్కువగా చేస్తున్నారనమాట. రీసెంట్గా మనకి తెలిసిందే ఐపీఓకి వచ్చి కొంచెం క్యాపిటల్ కూడా రైజ్ చేశారు. ఫ్యూచర్ పరంగా బాగానే ఉండొచ్చు అండి. ఈవెన్ మెజారిటీ వీళ్ళ ఇన్కమ్ అంతా కూడా యూఎస్ నుంచి వస్తుంది. 60% ఇన్కమ్ అనమాట. రెవెన్యూస్ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ, అది కూడా యూఎస్ నుంచి. ఓవరాల్గా ఓకే అండి, ఓకే కైండ్ ఆఫ్ స్టాకు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్. బట్ ఫ్యూచర్ గ్రోత్ గమనిస్తే ఇటు ఏపీఎస్ మీద కూడా వీళ్ళు ఫోకస్గా చేయబోతున్నారు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే నా ఉద్దేశం ప్రకారం రాను రోజుల్లో ఇది బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ అంతే. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి తీసుకున్న వాళ్ళ అందరూ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ట్రేడింగ్ పరంగా అంటే అది మీ ఇష్టం. అది ట్రేడింగ్ మీరు మధ్యలో ఒక 10%, 15% పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావడమా, ఇటువంటి మీ ఇష్టం అండి. వీళ్ళ బిజినెస్ మోడల్ కూడా ఏంటంటే B2B బిజినెస్ మోడల్ అనమాట. కాబట్టి అంతా కూడా ఓకే. ఇంతకుముందు అన్నట్టుగా కొంచెం వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్. లాంగ్ టర్మ్కి మీరు వదిలేస్తే స్టాక్ని మీరు ఒక 2 years 3 years ఉద్దేశం ఉంటే రోజు చూడకుండా వదిలేసేయండి.
మంచి రిటర్న్స్ రావడానికి ఈ కంపెనీలు దీనికి ఉందన్నమాట. దీనికి రెడ్డి ల్యాబ్స్, మైలాన్ లాంటి వాళ్ళు పెద్ద క్లయింట్స్ అనమాట ఈ కంపెనీకి. ఇది గ్లాండ్ ఫార్మా గురించి. తర్వాత ఇంకొకరు ముతూట్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారండి. ముతూట్ ఫైనాన్స్ చాలామంది అడుగుతున్నారు. అంటే ఇది రీసెంట్గా బాగా కరెక్ట్ అయింది, హై నుంచి ఒకవైపు మార్కెట్స్ పెరుగుతుంటే బాగా కరెక్ట్ అయింది. అయితే ఇది మనకి ప్రీ కోవిడ్కి 850 దాటేది కాదు. బట్ కోవిడ్ తర్వాత ఈ స్టాక్ బాగా పెరిగింది. కోవిడ్ అనేది దీనికి కలిసి వచ్చింది. ఎందుకంటే అందరికీ తెలిసిందే, వీళ్ళ పోర్ట్ఫోలియో అంతా కూడా గోల్డ్ పోర్ట్ఫోలియో అనమాట. సో గోల్డ్ తాకట్టు పెట్టి మనకి లోన్స్ ఇస్తుంటారు అనమాట. సో ఆ టైంలో ఏంటంటే చాలామంది అంటే ఫైనాన్షియల్గా వీక్ అయ్యారు కాబట్టి ఇటువంటి లోన్స్ ఎక్కువ తీసుకున్నారు. ఆబ్వియస్గా వీళ్ళ బిజినెస్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం మళ్ళీ ఎకానమీ నార్మల్గా ప్రీ కోవిడ్కి వచ్చేసింది. అదొకటి దీనికి మైనస్ పాయింట్. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా గోల్డ్ బాగా తగ్గింది, అంటే గోల్డ్ ప్రైసెస్ బాగా తగ్గాయి. గోల్డ్ ప్రైసెస్ తగ్గినప్పుడు వీళ్ళకి కొంచెం నెగిటివ్ అనమాట. అంటే ఇదంతా కూడా షార్ట్ టర్మ్. ఇంకా ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఇది కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుంది అంటే బాగా ఇది ఏంటంటే ఇక్కడ నుంచి మీకు 40%, 50% కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావు. ప్లస్ వాల్యుయేషన్స్ పరంగా కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. ఎన్బిఎఫ్సి స్టాక్స్కి మనకి వాల్యుయేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు 13 PE అట్ట ఉంది. బిలో 10 PE వచ్చినప్పుడు రీసెంట్ హైస్ ఎవరైనా కొనుంటే యావరేజ్ కూడా చేసుకోండి. లాంగ్ టర్మ్కి స్టాకు బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవి అయితే ప్రస్తుతం ఇమీడియట్గా అయితే మాత్రం కొంచెం నెగిటివ్స్ ఉన్నాయి. లైక్ గోల్డ్ పడ్డం ఒకటి నెగిటివ్. ప్లస్ మళ్ళీ ఎకానమీ అనేది ఆబ్వియస్గా మనకి ఇంతకుముందు ప్రీ కోవిడ్ లాగా వచ్చింది కాబట్టి అది కొంచెం బిజినెస్ అగ్రెసివ్గా ఉండకపోవచ్చు. బట్ ఏదైనప్పటికీ ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేసుకోమని చెప్తాను. ఇది ముతూట్ ఫైనాన్స్ గురించి. ఇదండి క్లోజింగ్ రిపోర్ట్. తర్వాత యాంజిల్ బ్రోకింగ్ వాళ్ళు ఒక డిసెంబర్కి డిసెంబర్ మంత్ అంతా కూడా ఫ్రీ బ్రోకరేజ్ అనేది ఇస్తున్నారండి. కొత్తగా ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దానికి సంబంధించిన మనకి లింక్ కింద ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూడమని చెప్తాను. దీంతో పాటు మనకి 30th నుంచి, ఈ మంత్ 30th నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాచ్ 2 స్టార్ట్ అవుతుంది. ఇందులో ఫ్యూచర్స్ బేసిక్స్ దగ్గర నుంచి ఆప్షన్ స్ట్రాటజీస్, ఆప్షన్ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, హెడ్జింగ్లో ఏ విధంగా మనం ఒక పొజిషన్ అంటే మామూలుగా సెల్ చేయాలి అంటే ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే సపోజ్ నిఫ్టీ సెల్ చేయాలంటే 1.2, 1.3 lakhs కావాల్సి వస్తుంది. అదే హెడ్జింగ్లో చూస్తే మనకి 20,000, 30,000కే ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. ప్లస్ దానికి హెడ్జింగ్కి కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం ఈ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా 5 క్లాసులు కాదు, ఇంకో క్లాస్ ఎక్స్ట్రా కూడా మనం యాడ్ చేస్తున్నాం. 6 క్లాసెస్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద ఉంటాయి, చూడమని చెప్తానండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.